ఓం శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమావాస్య. ఈరోజు పితృదేవతలను ఉద్దేశించి బ్రాహ్మణులకు స్వయం పాకముచ్చుట వలన పెద్దలు స్వర్గసుఖాలను అనుభవింతురు. కార్తీక పురాణం 30వ అధ్యాయం. కార్తీక వ్రత మహత్యము. మహామునులంతా సూత మహర్షి చెప్పిన పవిత్రమైన శ్రీమన్నారాయణుని మహత్యాన్ని విని కార్తీక వ్రత మహత్యం వినాలనే ఆసక్తితో, ఓ మహాత్మా, మేము కార్తీక వ్రత మహిమను వినగోరుచున్నాము. కలియుగంలో పాప ఆలోచనలు కలవారికి, రోగంతో ఉండిన వారికి గాని, సంసార సముద్రంలో మునిగిన వారికి ఉత్తమ గతి ఏది? అన్ని ధర్మములకెల్లా మోక్ష సాధనమైన ముఖ్య ధర్మమేది? ఎక్కువ ఫలాన్ని ఎవరు ఇస్తారు? ఏమి చేయడం వల్ల చెడు కోరికలు తొలగిపోతాయి? సులభంగా ఉత్తమ గతి ఏ విధంగా లభించును చెప్పమని వేడుకుంటున్నామనిరి. వారి మాటలు విన్న సూత మహర్షి, ఓ మునులారా, మీరు చాలా మంచి విషయం అడిగారు. మాధవుని గురించి చెప్పమంటున్నారు. మానవ శ్రేయస్సును కోరిన మీ ప్రశ్నల ద్వారా అందరికీ మేలు కలుగుతుంది. ఈ ప్రశ్న వల్ల మీకు ఎంత జ్ఞానం కలుగుతుందో అంత ఫలితాన్ని మీరు పొందుతారు. సకల శాస్త్రాలు అధ్యయనం చేసిన ఓ ఋషులారా, వేదంలో చెప్పబడిన కార్తీక వ్రతాన్ని గూర్చి చెప్తాను, శ్రద్ధగా ఆలకింపుడు. దానిని గురించి చాలా వివరంగా చెప్పబడినది. అదంతా నేను వర్ణించలేను, క్లుప్తంగా చెప్తాను. విష్ణు చరిత్రాన్ని వినగోరేవారు సంసార సాగరం నుండి తప్పించుకుంటారు. సూర్యభగవానుడు తులారాశిలో నుండగా కార్తీక మాసములో మాధవుని భక్తితో పూజించుట, స్నానము, జపము, దానము, పూజలు, నేతి దీపాలు వెలిగించుట మొదలగు చేయుట వల్ల జన్మాంతరములో సంభవించిన సకల పాపాలు పటాపంచలైపోతాయి. సూర్యుడు తులారాశిలో ప్రవేశించినది మొదలు నారాయణ భక్తి పారాయణుడై ఎవడు మాసమంతా కార్తీక వ్రతం చేస్తారో వారు జీవన్ముక్తుడు అనబడతాడు. ఈ వ్రతాన్ని ఆచరించని వారు అధములు అనబడతారు. కార్తీక మాసం ప్రారంభం కాగానే కావేరీ నదీ స్నానం చేసిన వారు దేవతలచే పొగడబడుతూ ఉండగా వైకుంఠాన్ని చేరుకుంటారు. ఏ నదిలో స్నానమాచరించినా ఈ పుణ్యఫలం దక్కుతుంది. మాసాలన్నింటిలోనూ కార్తీక మాసం అత్యుత్తమం. వ్రతాలన్నిటికెల్లా కార్తీక వ్రతం గొప్పది. పాపాత్ములు వ్రతాలు ఆచరించడమే అరుదు. వారి వ్రతమాచరించుట వల్ల కలిగే ఫలితమే అరుదు. ఈ నెలలో దీపదానం, కంచుపాత్రదానం, విష్ణు ఆలయాన దీపములు వెలిగించడం, ఫలాలు, ధనధాన్యాలు, గృహదానాలు చేయుట వల్ల విశేష ఫలితాన్నిస్తాయి. ధనిక దారిద్ర భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ విష్ణువుకు ప్రియమైన కార్తీక వ్రతం వింటే అధిక పుణ్యం కలుగుతుంది. పాపాలన్నీ హరించి అధిక ఫలితం చేకూరుతుంది. ఈ అధ్యాయం విన్నవారికి ఇహపర సౌఖ్యాలు రెంటినీ పొందుతారు. సర్వే జనా సుఖినో భవంతు. శ్రీరస్తు. ఇది స్కందపురాణ అంతర్గత కార్తీక మహత్య మండలి 30వ అధ్యాయం సంపూర్ణం. నమస్కారం. థ్యాంక్ యూ.
శరణపునయ్యప్ప శ్రీరామ పాదమే శరణపునయ్యప్ప గణపతి హోమమే శరణపునయ్యప్ప గణపతి హోమమే శరణపునయ్యప్ప అగ్నికుండమే శరణపునయ్యప్ప అగ్నికుండమే శరణపునయ్యప్ప భస్మాతులమే శరణపునయ్యప్ప భస్మాతులమే శరణపునయ్యప్ప సన్నిధానమే శరణపునయ్యప్ప సన్నిధానమే శరణపునయ్యప్ప స్వామియే శరణం శరణపునయ్యప్ప శరణం శరణపునయ్యప్ప హరిహర సుతనే శరణపునయ్యప్ప హరిహర సుతనే శరణపునయ్యప్ప ఓ శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం శరణపునయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం శరణపునయ్యప్ప మంగళమేటు శరణపునయ్యప్ప మండవమేటు శరణపునయ్యప్ప మండవమేటు శరణపునయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం శరణపునయ్యప్ప నాలుగవమేటు శరణపునయ్యప్ప ఐదవమేటు శరణపునయ్యప్ప ఆరవమేటు శరణపునయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం శరణపునయ్యప్ప ఏడవమేటు శరణపునయ్యప్ప ఎనిమిదవమేటు శరణపునయ్యప్ప తొమ్మిదవమేటు శరణపునయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం శరణపునయ్యప్ప పదవమేటు శరణపునయ్యప్ప పదకొండవమేటు శరణపునయ్యప్ప పన్నెండవమేటు శరణపునయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం శరణపునయ్యప్ప మూడవమేటు శరణపునయ్యప్ప పద్నాలుగవమేటు శరణపునయ్యప్ప పదిహేనవమేటు శరణపునయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం శరణపునయ్యప్ప ప్రాణవమేటు శరణపునయ్యప్ప మూడవమేటు శరణపునయ్యప్ప పదకొండవమేటు శరణపునయ్యప్ప लोकवीरं महापूज्यं सर्वरक्षाकरं विभुं पार्वतीहृदयानन्दं शास्तारं प्रणमाम्यहम् विप्रपूज्यं विश्ववन्द्यं विष्णुशम्भो प्रियं सुतं क्षीप्रप्रसादनिरतरं शास्तारं प्रणमाम्यहम् मत्तमातङ्गगमनं कारुण्यामृतपूरितं सर्वविघ्नोहरं देवं शास्तारं प्रणमाम्यहम् अस्मत्कुलेश्वरं देवं अस्मशत्रुविनाशनम् अस्मदीष्टाप्रदातारं शास्तारं प्रणमाम्यहम् స్వామియే శరణమయ్యప్ప पाण्डेशवंशतिलकं केरळीकेळि विग्रहम् आर्तत्राणामद्देवं స్వామియే శరణమయ్యప్ప. ఈ వీడియో చూస్తున్న మీ అందరిపై అయ్యప్ప స్వామి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.